To each and everyone, I'm Vasumati Yadav. I'm a scholar from Hyderabad Central University. I born and brought up in Hyderabad only. Why I'm talking in English is mainly Kanchailaya Garu is the inspiration and motivation to all the youth, especially me. Why? Because if I wear the saree, everyone thinks that, oh, she knows, okay, the culture, maybe they are from this. When I talk in English, when I wear westernized, most of the members are giving the good value. That is the reason, sir. Always I'm wearing this kind of dress. Thank you very much for your inspiration and motivation. And towards, I want to see, first, we need a Yadavas Research Center. Why? Because we have a wonderful culture. Especially, Oggu Katha, it's a narrative stories we are narrating, and still our culture is preserved because of Oggu Katha narration. Okay, now I would like to talk in Telugu. Teluguloki వచ్చేస్తాను. ఎందుకు అంటే ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, పెద్దలందరికీ మరొకసారి నా నుంచి నమస్కారం తెలియజేస్తున్నాను. మనం ముఖ్యంగా చెప్పాలి అంటే యాదవులకంటూ ఒక రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేసుకుంటే మనకున్న చరిత్ర గురించి ఎంతో చేయొచ్చు. అండ్ దీనికి ఎగ్జాంపుల్ ఇస్కాన్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మన కృష్ణుడి గురించే కావచ్చు, వాళ్ళు రీసెర్చ్ చేపిస్తూ ఎంప్లాయ్మెంట్ని ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం రీసెర్చ్ చేయడానికి ఎంతోమంది రెడీగా ఉన్నాం, కానీ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉంది? ఒక రీసెర్చ్ సెంటర్ని మనం ఏర్పాటు చేసుకుంటే మన చరిత్ర గురించి మనం చెప్పుకోగలుగుతాము. అదేవిధంగా దాని నుంచి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది, ఎంపవర్మెంట్ కూడా వస్తుంది అనేసి నా ముఖ్య ఉద్దేశము. మెయిన్గా ఇంతసేపు మనం మాట్లాడిన వాటిల్లో కొమరవెల్లి మల్లన్న గురించి మాట్లాడతాను. మొన్నే డిసెంబర్ 29వ తారీఖు కొమరవెల్లి మల్లన్న లగ్గం జరిగినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ ఉన్న మన వాళ్ళందరూ నన్ను ఆహ్వానించారు, వెళ్ళాను, చూశాను. ఉదయం 4 గంటలకి ఒగ్గు పూజారులు ఒగ్గు కథ జగ్గును పట్టుకొని ఒగ్గు కథ చెప్తూ ఉంటారు. అది మామూలుగా నాకు యూనివర్సిటీలో ఒగ్గు కథ వర్క్షాప్ అప్పుడు కూడా చెప్పారు. నేనేమనుకున్నాను అంటే ఓకే గుడి లోపల చెప్తారు ఇలా. నేను నా కళ్ళారా చూశాను, 4 ఒగ్గు పూజారులు ఒగ్గు కథని ఆ గర్భగుడిలోకి కూడా రానివ్వలేదు. బయటనే ఒగ్గు కథ మూసి ఉంది, మేలుకొల్పు సేవ చేస్తున్నారు. ఎందుకు అక్కడ మన తిరుపతిలో వెంకన్న స్వామికి మేలుకొల్పు సేవ చేస్తున్నప్పుడు అందరూ అక్కడే ఉంటారు, కానీ ఈ ఒగ్గు పూజారులని మొత్తానికి రానివ్వట్లేదు, లోపలికి రానివ్వలేదు. ఒగ్గు కథ చెప్పుకున్నారు, బయటకు వచ్చేసారు. ఇక్కడ నేను కళ్ళారా చూసిన విషయం. ఆ లోపల చూస్తే మొత్తం కైకర్యాలు శివుడి మీద జరుగుతున్న శ్లోకాలతోనే అవుతుంది. నేను 2 చెప్పగలుగుతాను. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాగ్మయం ఆహార్యం చంద్ర తారాదీతం వందే సాత్వికం శివం. నేను ఇది చెప్పగలుగుతాను. లింగాయో లింగ ఓ లింగాయో లింగ ఇది కూడా పాడగలుగుతాను. ఆ 2 చేసినప్పుడే మనము మన కల్చర్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఈరోజు గొల్లకట్టు జాతర గురించి చెప్తూ మనం ఎప్పుడైతే ఆ దేవాదాయ శాఖకి అప్పగిస్తున్నామో గుడిని, గుడితో పాటు మన సంస్కృతిని కూడా రూపుమాల్చేట్టుగా చేస్తున్నాం. కాబట్టి మనము ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిల్లో కూడా మనమే చేసుకుందాము, మన పూజలు మనవే, మన సంస్కృతి మనవే అని చెప్పుకోవాలి అనేసి నా ముఖ్య ఉద్దేశము. మనము ఇందాక చెప్పినట్టు పట్నాలు వేయడం, ఇప్పటికి కూడా మన కొమరవెల్లిలో పట్నాలు వేయడం నేను చూశాను. తంగేడు ఆకు పొడిని తీసుకొని దాని మీద బియ్యం పొడి, పసుపు, బండారు వేసి చూస్తున్నాం. ఇది మెయిన్గా చెప్పాలి అంటే ఆధ్యాత్మికత కన్నా ముందు ఆయుర్వేదిక్. ఒకప్పుడు ఈ గుహలు చెట్లు చేమలు ఉన్న దగ్గర నుంచి ఆయుర్వేదిక్గా ఎవరికైతే మనకి ఇప్పటికీ కూడా అదే నమ్మకం, ఆ బండారు పట్నం వేయించిన తర్వాత ఉన్నది తీసుకొని వస్తే ఇంట్లో మనకి ఏదైనా చిన్న పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏదైనా చిన్న రోగం కానీ ఏదైనా కావాలి అన్నప్పుడు ఆ బండారు బొట్టును పెట్టుకోవడం, లేదా ఆ మిశ్రమాన్ని ఒక గ్లాస్ వాటర్లో వేసి తాగితే వెంటనే రిలీఫ్ అవుతుంది అంటున్నారు. నేను నా రీసెర్చ్ నుంచి నేను తెలుసుకున్న విషయం ఏంటి అంటే ఇది ఆయుర్వేదిక్గా కూడా మనకి పనికి వస్తుంది. బండారు ఆయుర్వేదిక్ అని తెలుసు. అదేవిధంగా తంగేడు ఆకు పొడి కూడా ఎంతవరకు ఆయుర్వేదిక్గా ఉంటుంది అనేది నేను రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా మన యూత్ అందరికీ తెలియజేయాల్సింది ఏంటి అంటే యువత ముందుకు రావాలి, యువకులు ముందుకు వస్తున్నారు, అదేవిధంగా యువత ముందుకు రావాలి. ఇందాక అన్న బుక్స్ రాశారు, చెప్పారు చౌడలమ్మ, గంగమ్మ, హనుమంచమ్మ, మాణిక్యమ్మ, ఎల్మంచమ్మ, ఇంతమందిని మనం పూజిస్తున్నాము. చాలా సంతోషం. యాదవ్ ఇళ్ళల్లో, కుర్మలు యాదవుల ఇళ్ళల్లో ఆడపిల్లకు ఉండే హక్కు గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి పూజకి ఆడపిల్లలే ముందుంటారు.
ప్రతి దానికి ఆడపిల్లలతోనే చేయించడం, ఆడపడుచులకు ఇచ్చే విలువ ఇంకే సంప్రదాయంలో లేదేమో అనిపిస్తుంది. మన వాళ్ళు ఇచ్చే విలువ ఇప్పటికీ కూడా మేనత్తల గురించి, ఆ కాలంలో కృష్ణుడే కావచ్చు, కుంతీదేవి మేనత్త అవుతుంది, అంటే ఉన్న చరిత్ర ప్రకారం మాట్లాడుకుంటే కుంతీదేవి మేనత్త అవుతుంది. ఆ మేనత్త కొడుకులకి ఎంతవరకు ఆ కృష్ణుడు ఏంటి పక్కనే ఉండి యుద్ధాల్లో ఎంత సహాయం చేశారు అనేది మనకి చరిత్ర నుంచి చెప్తుంది. ఇప్పటికీ కూడా ఆడపిల్లల్ని గౌరవించడంలో మన అన్నలకు మించిన వాళ్ళు ఎవరూ లేరు. చాలా సంతోషం. ఇదే విధంగా యువతను కూడా బయటికి తీసుకొస్తే బాగుంటుంది అనేది నా ఒక చిన్న, అంటే యువతలో మహిళలను కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులోనూ మీరు ప్రోత్సహిస్తుంటే మేము బయటికి రాగలుగుతాము. ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు అందులోని పెద్దలు రామ్ సార్ చెప్పాడని మార్చుకున్న తర్వాత ఒక విలువ అనేది మొదలైంది యాదవులను పెట్టుకోవడం వల్ల. కాబట్టి పేరు పక్కన మనము పెట్టుకుంటుంది మన కల్చర్ని. ఈరోజు అందులోనే ఉంది గొల్లకట్టు, కల్చరల్ అండ్ హిస్టరీ బోత్. కల్చర్ అనేది హ్యూజ్ టాపిక్, హిస్టరీ అనేది హ్యూజ్ టాపిక్. ఆ రెండు కలిసి ఉన్న సెమినార్లో మనం ఉన్నాము అంటే 2 నిమిషాలు సరిపోదు, కానీ ప్రతి ఒక్కరు మాట్లాడాలి. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన ఓయూ క్యాంపస్ విద్యార్థులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.